మనం వారానికి 2-3 సార్లైనా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం. చాలామంది మామూలు ఇడ్లీనే చేస్తారు. నేను ఇడ్లీని కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఇది రాజస్థానీ స్పెషల్. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒక చాపర్ తీసుకొని ఒక 2 టమాటాలు, ఒక క్యారెట్, ఒక 2 ఉల్లిపాయలు వేసేసుకొని సన్నగా చాప్ చేసేసుకోండి. కట్టర్‌తో అయినా సరే సన్నగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్‌లో కొద్దిగా బటర్ వేసుకొని కొద్దిగా వేడి చేసేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మనం సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ, టమాటా ఇది ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోండి. మంట సిమ్లో ఉంచుకొని ఈ క్యారెట్, టమాటా అంతా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇది తొందరగానే అయిపోతుంది. ఒక 4 మినిట్స్కి అంతా మనకి ఇదంతా మగ్గిపోతుంది. ఇవి కుక్ అయ్యేలోపు మనం దీంట్లోకి కొద్దిగా పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 2 ఎర్రటి టమాటాలు, ఇంకా కొద్దిగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పన్నీర్ వేసుకోవాలి. ఒక 4-5 క్యూబ్స్ అయితే పన్నీర్ సరిపోతుంది. నా దగ్గర హోమ్ మేడ్ పన్నీర్ ఉంది కాబట్టి అదైతే వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు పన్నీర్ అయితే వేస్తున్నాను. దీనికి మెయిన్గా మనకు కావాల్సింది పన్నీరేనండి. టేస్ట్ పన్నీర్ తోటే వస్తుంది. మనకు బయట దొరికే పన్నీర్ అయితే ఒక 4-5 పీసులు వేసుకుంటే సరిపోతుంది. ఇది మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది. దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, మసాలా ఇదంతా వేసేసుకోవాలి. మసాలా అంటే ఏం లేదండి, గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది. 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని వాళ్ళు ఏమని పిలుస్తారో తెలుసా రాజస్థానీ వాళ్ళు? ఇడ్లీ చెక్షుక అంటారు. మనమైతే బటర్ ఇడ్లీ అంటాము, లేదంటే పన్నీర్ ఇడ్లీ అని కూడా అంటారండి. మన వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చేస్తున్నారు. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో ఇడ్లీలలో వెరైటీస్ పెడుతున్నారు కదా, దాంట్లో ఇదొక రకం అండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పన్నీరు, ఇంకా టమాటో, ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని అంతా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. మనం పన్నీరు, టమాటో ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి పచ్చి వాసన పోయేలాగా ఒక 5 నిమిషాలన్నా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనం ఇందులో బటర్ వేసాం కదా ఫస్ట్లో, ఆ బటర్ అంతా కూడా మనకి ఉడికి పైకి వచ్చేస్తుంది, కనిపిస్తుంది. అప్పుడు మనకి ఇది బాగా కుక్ అయినట్టు. కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని సమంగా చేసుకొని మనం ఎన్ని ఇడ్లీలు పెట్టుకోవాలనుకుంటే అన్ని దగ్గర కర్రీని కొద్దిగా పక్కకు అనుకొని దాంట్లో ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఇడ్లీ పెడుతున్నాను. అంటే కర్రీ కొద్దిగా ఉంది కాబట్టి నేను 4 ఇడ్లీ పెడుతున్నాను. 4 పక్కల కూర అనేది కొంచెం పక్కకు అనుకున్నాం అనుకోండి, మనం ఇడ్లీ బ్యాటర్ వేసుకునేదానికి బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా ఇడ్లీ పిండి వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. రోజు ఇడ్లీ పెట్టాలంటే చట్నీయో, సాంబారో ఏదో ఒకటి చేసుకోవాలి. ఇలా అయితే ఏం చేయాల్సిన పని లేదు. ఇదండి, ఇడ్లీ అయితే ఉడికిపోయాయి. ఇంకా ఫైనల్గా కొద్దిగా నెయ్యిలో పోపు దినుసులు వేసుకొని వేపుకొని పైన కానీ కొంచెం ఇలా గార్నిష్ లాగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడిగా తిన్నారంటే ఇంకా నెయ్యి కమ్మదనం, మనం దీంట్లో బటరు ఇంకా పన్నీర్ ఫ్లేవర్ తోటి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. నేను ఒక ఫంక్షన్లో తిన్నానండి. ఇదైతే ఎలా చేస్తారనేది వాళ్ళని అడిగితే చెప్పలేదు, కానీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశాను దీన్ని. ఇంత సింపుల్ అనుకొని నేనైతే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ఈ కర్రీ మనకి చపాతీలోకి వాటిల్లోకి కూడా బాగుంటుంది, అంటే విడిగా చేసుకుంటే. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.